7th class lines and angles exercise 2. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. సో ఇక్కడ మనము ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో మనం టైప్స్ ఆఫ్ లైన్స్ ప్లస్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఇది కనుక మనం బాగా అర్థం చేసుకుంటే మనకు ఫర్దర్ క్లాసెస్ 8th 9th 10thలో మనకు ఈజీ అయిపోతాయి సమ్స్ అన్ని. సో కాబట్టి ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ఇది రాసుకున్నాం అన్నట్టు కాకుండా కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చింది కాంప్లిమెంటరీ యాంగిల్. సో కాంప్లిమెంటరీ అన్నప్పుడు యాంగిల్ ఎంత ఉండాలంటే 90 degrees ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి మీరు. రెండు యాంగిల్స్ను కలిపితే ఏవైనా 2 యాంగిల్స్ను యాడ్ చేస్తే ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దేనికి? కాంప్లిమెంటరీ యాంగిల్కి. సో ఇప్పుడు ఇక్కడ మనకు 2 యాంగిల్స్ ఇచ్చిండు. ఒకటి 110 ఇచ్చిండు, ఒకటి 130 degrees ఇచ్చిండు. 110 degrees 30 degrees. సో కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే సో ఇక్కడ చూడండి మనం ఆన్సర్ ఏం రాయాలంటే ఫ్రమ్ ద ఫిగర్ 110 degrees 110 degrees ప్లస్ 30 degrees ఈ రెండింటిని మనం యాడ్ చేసినాం. సో 110 ప్లస్ 30 ఎంత అవుతుంది? ఇది 140 అవుతుంది. సో 140 degrees అంటే ఇది గ్రేటర్ దాన్ 90 degrees కంటే ఎక్కువ ఉంది ఇది, అవునా? సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees, అవునా? సో ఒకవేళ ఈ రెండింటిని కలిపితే 90 degrees వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్. సో 90 degrees రాలేదు కాబట్టి ఇదే యాంగిల్. సో దీస్ 2 యాంగిల్స్ ఆర్ నాట్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 90, హెన్స్ దే ఆర్ నాట్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ఇది ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. వీడియోను పాజ్ చేసేసి ఒకసారి ట్రై చేయండి, రాకపోతే ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ ద ఫిగర్ 2 యాంగిల్స్ ఎంత 90 degrees 90 degrees రెండు 90నే ఉన్నాయి. 90 ప్లస్ 90. సో ఇప్పుడు 90 ప్లస్ 90 అంటే ఎంత అవుతుంది? 180 degrees. సో ఇది కూడా 90 degreesకి ఈక్వల్ కాదు కాబట్టి సో ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్, హెన్స్ దే ఆర్ నాట్, గుర్తుపెట్టుకోండి, నాట్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్సర్. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్, సెకండ్ వన్ ఆన్సర్, థర్డ్ వన్ ఆన్సర్. థర్డ్ వన్ ఆన్సర్ చూడండి. థర్డ్ వన్లో 2 యాంగిల్స్ ఇచ్చిండు. సో ఫ్రమ్ ద ఫిగర్ ఏమేమి ఉన్న యాంగిల్ 80 10. సో 80 degrees ప్లస్ 10 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో therefore hence they are complementary angle. కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకేనా, అర్థమైందా? ఈ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ ఉంది. సో ఆ మిస్టేక్ని మీరు లాస్ట్లో చూడండి, దాని తర్వాత కామెంట్ చేయండి. ఓకే, సో ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే 90 degrees కనుక వస్తే దాన్ని మనం ఏమంటాం? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. సో ఒకవేళ ఇది 90 degrees రాలేదనుకోండి, రాకపోతే ఏమంటాం మనం? నాట్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్. ఓకే, సో ఈ క్వశ్చన్ నుంచి మనం కాంప్లిమెంటరీ యాంగిల్ గురించి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? 2 యాంగిల్స్ని, ఏవైనా 2 యాంగిల్స్ అంటే ఇప్పుడు ఏ ఒక యాంగిల్, బి ఒక యాంగిల్ అనుకోండి, రెండింటిని కలిపితే ఎంత రావాలి? మనకు 90 degrees రావాలి. వస్తే కనుక దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. ఏవిటిని? ఏ అండ్ బిని. ఏ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ బి, బి ఈజ్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్లో చూస్తే ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 25 degrees ఇచ్చాడు.
దీనికి మనం ఏమన్నాం, a + b = 90 అన్నాం, అవునా? సో ఇక్కడ నేను మీకు ఈజీ మెథడ్ ఏంటంటే ఇది చూడండి, ఈ రెండు a అండ్ b ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఆ రెండింటి అడిషన్ మొత్తం ఏమవుతుంది, 90 degrees అవుతుంది, అవునా? సో ఇక్కడ మనం ఒక యాంగిల్ 25 degrees ఇచ్చాడు, సో ఇంకొక యాంగిల్ కావాలి అంటే 90లోకి వెళ్ళి ఒక యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏకి a = ఏమవుతుంది, 90 - b అవుతుంది, అవునా? ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు రెండు యాంగిల్ కనుక్కోవాలంటే 90 degrees నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి ఇచ్చిన యాంగిల్ని, రైట్? సో అప్పుడు మనకు కాంప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది, అవునా? సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25. సో కాంప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ ఆఫ్ 25 = ఏమవుతుంది, 90 - 25 అవుతుంది. సో 90 నుంచి 25ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 65 degrees వస్తుంది. సో 65 degrees ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25. అట్లనే 25 ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 65. ఒకదానికి ఒకటి అవుతుంది అనమాట. దీనికి ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, దీనికి ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, ఓకేనా? ఇది ఏ అంటే ఇది బి అవుతుంది. ఈ రెండు కలిపితే మనకి ఎంత రావాలి, 90 degrees రావాలి. సో సింపుల్ క్వశ్చన్, రైట్? ఇట్లా ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ ఎంత ఇచ్చిండు మనకు, 40 degrees ఇచ్చిండు. సో ఆన్సర్ ఏం రాయాలి, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎంత, 40 degrees. సో అప్పుడు ఏం చేయాలి, మనము 90 నుండి సబ్ట్రాక్ట్ చేయాలి, ఏదైనా 40ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 40 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది. 90 - 40 ఎంత, 60 degrees. సో 60 degrees ఈజ్ ద ఆన్సర్. సో థర్డ్ వన్ 89 ఈజ్ గివెన్. సో థర్డ్ వన్ ఆన్సర్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 89 degrees. 89 degrees is equal to, so 90 - 89, right? 90 - 89 అంటే ఎంత అవుతుంది, 1 degree వస్తుంది. సో 1 degree is the complementary angle of 89. సో అట్లనే 89 degrees is the complementary angle of 1 degree, right? సో ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది కూడా సేమ్ 55 degrees. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 55 degrees is equal to 90 - 55. So 90 - 55 means it is you get the 35 degrees, right? So 35 degrees is the complementary angle of 55. 55 degrees is the complementary angle of 35. Okay, vice versa ఉంటుంది అన్నమాట, రైట్? క్వశ్చన్ నెంబర్ 3, 2 angles are complement. సో కాంప్లిమెంట్ అనగానే మనకు గుర్తు రావాలి 90 degrees, ఓకే, టు ఈచ్ అదర్ అండ్ దే ఆర్ ఆల్సో ఈక్వల్ అండ్ ఫైండ్ దెమ్. సో ఇక్కడ 2 కాంప్లిమెంట్ యాంగిల్స్ ఆర్ 90 degrees అన్నాడు. అయితే ఆ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అంటుండు. రెండు యాంగిల్స్ ఏమంటుండు, ఈక్వల్ అంటుండు. ఈక్వల్ అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి, నేను ఈజీగా చెప్పేస్తాను మీకు. సో లెట్ ఇట్ 2 కాంప్లిమెంటరీ angles are x and x degrees. రెండు x అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను రెండు x చెప్పండి, రెండు ఈక్వల్ అన్నాడు, రైట్? ఈక్వల్ అన్నాడు కాబట్టి నేను ఏం తీసుకున్నా, రెండు ఈక్వల్ యాంగిల్స్ తీసుకున్నా. సో కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు x + x. రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు, 90 degrees రావాలి, కరెక్టే కదా? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటేనే 90 degrees. రెండు యాడ్ చేస్తే ఎక్స్కు ఎక్స్ కాంప్లిమెంటరీ. సో ఇప్పుడు x + x ఎంత అవుతుంది, ఇది 2x అవుతుంది. 2x అంటే 90 degrees, రైట్? సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 90/2. 2 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో డివిజన్ చేస్తే ఎంత అవుతుంది, 45 degrees. సో దేర్ ఫోర్ 2 complementary angles are యాంగిల్స్ ఆర్ 45 degrees అండ్ 45 degrees. రెండు కూడా 45 degrees ఆన్సర్, ఓకేనా? సో ఇది దీనికి ఆన్సర్. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది, కానీ ఇది ఈజీగా ఉంటుంది చూడండి, ఏం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్, రైట్? క్వశ్చన్ నెంబర్ 4,
అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఈ చాప్టరే కాకుండా ఏ చాప్టర్ అయినా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను మళ్ళీ మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. మీరు ఏ డౌట్ ఉన్నా మీరు అందులో క్లారిఫై చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే మానస సేస్ ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ అక్యూట్. అక్యూట్ అంటే మనం నేర్చుకున్నాం. ఏంది అక్యూట్ అంటే లెస్ దాన్ 90 degreesని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. అంటే 90 degrees కంటే తక్కువ ఉన్నవి, అంటే 89 నుంచి కిందికి 1 నుంచి 89 వరకు. సో వాటిని అన్నిటి మనం అక్యూట్ యాంగిల్ అంటాం. సో డూ యూ అగ్రీ, గివ్ ద రీజన్. ఇక్కడ ఏమన్నాడంటే మానస ఏమంటుందంటే రెండు యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్లో రెండు యాంగిల్ ఉంటాయి కదా, A+B అన్నాం కదా. సో A+B అన్నప్పుడు అవి రెండు కలిస్తేనే మనకు 90 degrees వస్తుంది. సో ఆమె ఏమంటుందంటే ఆ రెండు యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్ అంటుంది. ఎస్, కరెక్టే ఆమె చెప్పేది. ఎందుకంటే అక్యూట్ యాంగిల్స్ని కలిపితేనే మనకు 90 degrees వస్తుంది. ఒకవేళ అక్యూట్ కాకుండా కలిపితే 90 degrees కంటే ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తే ఏమవుతుంది, అది కాంప్లిమెంటరీ యాంగిల్ కాదు. సో కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమని రాయాలి, మనం ఇంతకుముందు చేసిన 2 questions ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ రెండు యాంగిల్స్, ఇది అక్యూట్ యాంగిల్, ఇది అబ్ట్యూజ్ యాంగిల్. సో రెండు కలిస్తే ఏమైంది, ఇది నాట్ కాంప్లిమెంటరీ అయింది. ఇక్కడ చూడండి, ఇవి రెండు రైట్ యాంగిల్స్, అంటే అక్యూట్ యాంగిల్స్ కావు. సో ఈ రెండు కలిపితే ఏమైంది, మనకు నాట్ కాంప్లిమెంటరీ అయింది. మరి ఈ రెండు చూడండి, 80 degrees 10 degrees. ఈ రెండు చూసినప్పుడు ఇవి రెండు అక్యూట్ యాంగిల్సే. ఈ రెండు కలిస్తే మనకేమొచ్చింది 90 degrees, అంటే దే ఆర్ కాంప్లిమెంటరీ. అంటే అక్యూట్ యాంగిల్స్ కలిస్తేనే మనకు కాంప్లిమెంటరీ వస్తుంది, లేకపోతే రాదు. సో నేను కూడా మానసతోని అగ్రీ చేస్తున్నా. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం రాయాలి, దీనికి ఆన్సరు ఎస్, ఐ అగ్రీ విత్ మానస. రైట్. సో దీనికి రీజన్ కూడా ఏమన్నాడు కదా, మనం రాద్దాం. ఏమని రాద్దామంటే ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పెయిర్ ఆఫ్ complementary angles is always acute. Right. So why, because it is must be less than the 90 degrees. So ikkada as sum of 2 angles is 90 degrees. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్లో సమ్ ఆఫ్ ద 2 angles is 90 degrees. సో ఈచ్ ఆఫ్ యాంగిల్ B, each of angle must be less than 90 degrees. సో ప్రతి యాంగిల్ కూడా 90 degrees కంటే తక్కువనే ఉండాలి. 90 degrees కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం, అక్యూట్ యాంగిల్ అంటాం. సో ఇది మనం రీజన్ దీనికి రాసుకోవాలి. ఓకే. సో ఈ ఎక్సర్సైజ్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంది, 90 degrees కంటే తక్కువ ఉన్న ఏవైనా రెండు యాంగిల్స్ కలిస్తే 90 degrees రావాలి. అంటే అక్యూట్ యాంగిల్స్ రెండు కలిస్తే 90 degrees వస్తే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. సో అది మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ ఎక్సర్సైజు సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. వీడియోలో ఒక చిన్న మిస్టేక్ ఉందని చెప్పినాం కదా. సో ఆ మిస్టేక్ ఏంటంటే చూడండి, సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బిట్లో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 ఈజ్ 90 - 40. సో 90 - 40 నేను ఏం రాసిన, ఇక్కడ 60 రాసిన. 90 - 40 60 అవుతుందా, కాదు కదా, 50. ఓకే, 50 degrees. సో దిస్ 40 కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ 50, 50 కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ 40. ఓకే, ఇది మీరు గమనించుకోండి. సెకండ్ క్వశ్చన్లో కరెక్షన్ చేసుకోండి. ఇదే మిస్టేక్ మీరు గమనించడంలో లేదో ఒకసారి చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ.